ఇప్పుడు నీకు ఒకటే బిడ్డే. అవును. ఇప్పుడు మీ తమ్ముళ్ళకేమో ముగ్గురు నలుగురు పిల్లలు. అవును. వీళ్ళందరూ ఏమని పిలుస్తారు? నేను లచ్చత్త అని ఇప్పుడు మా మేనత్త ఉంటుండే లచ్చక్క, ఆమె పేరు లక్ష్మి, మేము లచ్చక్క అని పిలుస్తుంటాం. ఆమె కంటే పెద్దత్త ఉంటుండే ఇంకొక ఆమె, వెంకటక్క, శేంద్రక్క, కొమరక్క అట్లా పిలుచుకుంటుంటాం. ఇప్పుడు నేను మీ పోరలు ఏమని పిలుస్తారు? అత్త అని పిలుస్తారు. అక్క అన్నారు. అత్త 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 అని పిలుస్తారంటే ఈ అత్తలతోటి చాలా అటాచ్మెంట్లు ఎక్కువ ఉంటాయి పోరలకు. అవును. ఎందుకంటే మా అన్నల పిల్లలకి ఇట్లా నన్నే అన్నిటికీ చిన్నత్త 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 నువ్వు వస్తున్నావా, చిన్నత్త చిన్నత్త ఇదే వేషం ఉంటుంది. ఇట్లనే ఉంటారా మీ పోరలంతా? అంటే ఆరివి పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు, వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు. బట్ నాకు నా కూతురు ధైరవ్, మొన్న నేను ధైరవ్ తోటి ఫస్ట్ షటిల్ ఆడాను అనమాట, ఫస్ట్ టైం. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. వాడు ఎంత బాగా ఆడేస్తున్నాడు. అండ్ నన్ను ఆడమని కూడా అడగల, సర్రా ఆడదాం అంటే స్మాష్లు వేస్తున్నాడు వాడు నా మీద. లైక్ భూమికి జానడంత లేవు నువ్వు, నేను స్మాష్లు కొడతావరా నా మీద అని. అండ్ హీస్ అన్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ మెన్ అనమాట. ఇంకా బొడ్డదే కదా, 1.5 సంవత్సరం దానికి ఇంకా. యా. ఆమె ఇప్పుడు నీ బిడ్డని ఎక్కువ ఎవరు లాడ్ చేస్తారు? విష్ణు చేస్తాడా లేకుంటే మనోజ్ చేస్తాడా? మా నాన్న చేస్తాడు అండ్ మనోజ్ చేస్తాడు ఎక్కువ. మనోజ్ అయితే నా పాపతో మాట్లాడేటప్పుడు వాడు చిన్న పిల్లోడైపోతాడు. నేను కొన్ని వాయిస్ మెసేజ్లు వినిపిస్తే నమ్మరు మీరు, ఎంత ముద్దుగా మాట్లాడతాడో పాపతోటి. ఇంకా నేను కూడా పాపతోటి ముద్దుగా పెరిగే కొద్దీ మన మాట మారుతుంది కదా. అమ్మ నువ్వేమో నీ పిల్లనేమో బుడ్డది, ఇప్పుడు 6వ తరగతి అంటే చిన్నపిల్ల. అవును, 11 ఏళ్ళు, ఇంకేం చిన్నపిల్ల. నీకేందమ్మా మరి 50 ఏళ్ళు అన్నారు ఎవరో మొన్న. గంటగానే ఎప్పుడు పెరిగిపోయినావు? 50 ఏళ్ళకి వచ్చినావా? లేదండి బాబు, వాళ్ళు ఆయన అప్పటికప్పుడే కట్ చేసి ఉండాల్సింది. బట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. నీకు 30 ఏళ్ళు వచ్చాయి కదా అమ్మా అనున్నా నా ఆన్సర్ అదే ఉండుండేది. నా వయసు ఎంతో ఆయన తెలుసుకోలే, నా కూతురు వయసు ఎంతో తెలుసుకోలే. ఆయన నోటుకు వచ్చింది ఏదో వాగిండు. ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినా. బికాజ్ అలాంటి వాళ్ళ వల్లే ఈ సొసైటీ పాడైపోతూ ఉండే. బికాజ్ ఒక సీనియారిటీ ఉన్నప్పుడు ఒక పద్ధతి నేర్చుకోవడం, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకోవాలి. కానీ ఇలాంటి వాళ్ళ వల్లే వెనకబడిపోతూ ఉంటాం. బట్ ఏం చేస్తాం, అడిగేటోళ్ళు ఉండాలి, సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఐ థింక్ ఆయనకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టుండకపోవచ్చు. నేను అనుకున్నా బాగానే 50 ఏళ్ళకి వచ్చిందంటే, ఓ ఏమో 50 ఏళ్ళకి వచ్చినా కూడా ఈమె ఇంకా హీరోయిన్ లెక్కనే ఉన్నది, చిన్నగా ముద్దుగా. ఆగో మంచిగా అనిపిస్తుంది, ముద్దుగా ఉన్నామమ్మ, బంగారం మంచిగా అనిపిస్తుంది నాకు. అసలు నేను మంచు లక్ష్మితోటి మాట్లాడడానికి పోతున్నా అంటే నిజంగా చెప్తున్నా, మస్తు భయపడుకుంటూ వచ్చిన నేను. అవును, అందరూ అలాగే. మోహన్ బాబు సారు చాలా స్ట్రిక్ట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా స్ట్రిక్ట్ అంటే ఏమంటారు ఏమో, ఎందుకు వచ్చిన బాధ మనకు అనుకుంటూనే ఉన్నా. కానీ మంచి లక్ష్మమ్మంటే నేను ఎప్పుడు ఇట్లా అల్దో అని మాట్లాడతావు కదా, మన రోల్ ఇట్ షుడ్ బి రోల్ అని ఒకసారి ఒకటి చెప్పినావు ఈ స్టేజ్ మీద. నువ్వు ఆయన బన్యాల బాబాయ్, బన్యాల తమ్ముడు మీ శిరీష్ మీరు. అప్పటి నుండి అనుకున్నా, అమ్మో ఎట్లనో ఏమో అనుకున్నా, కానీ నువ్వు ఇంత నవ్వుకుంటూ మాట్లాడతావని ఎరకలేకపోయి.